వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు చెడ్డవాడి గొప్పతనం. ఒక ఊరిలో గోపాలయ్య అనే అతను ఉండేవాడు. గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు 20 ఏళ్ళు మీద పడినా బుద్ధి కొంచెం కూడా రాలేదు. వాడు ఒక్క మంచి పని చేసేవాడు కాదు. వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి అనే అతను వచ్చాడు. ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకొని బాధపడ్డాడు. చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య? నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనేం, మంచి కంటే చెడు చెయ్యడమే ఎంతో కష్టం. కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు. గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గోపాలయ్య నిరాశ చెంది, మీరేదో మా వాడిని దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేమిటి? వాడింకేం బాగుపడతాడు అని అన్నాడు. అయితే నువ్వు నా మాటల్నే శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా. లేకపోతే తమ బోటి పెద్దలు అనవలసిన మాటలేనా అవి? మంచి అనిపించుకోవడం కష్టం, కానీ చెడు అనిపించుకోవడానికి క్షణం పట్టదు అన్నాడు గోపాలయ్య. ఊరికే అనగానే సరికాదు, నాకు మీ బాబుకు కూడా ఈ మాట రుజువు చేసి నువ్వు నిరూపించాలి అన్నాడు చిరంజీవి. గోపాలయ్య తన కొడుకును మళ్ళీ పిలిపించాడు. చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చునని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. ముగ్గురూ కలిసి ఊళ్ళోని మోతుబరి రామయ్య ఇంటికి వెళ్ళారు. రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు. ఆయన తన పనివాళ్లనందరినీ ఎంతో ఆదరంతో చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడు ఒకరోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలెరును చావగొట్టాడు. ఇలా ఒక్కసారి జరిగింది. అయినా పనివాళ్లలో ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఆ తరువాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం మారలేదు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య. గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంటబెట్టుకొని ఇలాంటి వాళ్ళు ముగ్గురి వద్దకు వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పినట్లే మంచి పేరు తెచ్చుకోవటం కష్టమని, చెడ్డ పేరు తెచ్చుకోవటం తేలికని చెప్పారు. ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య. ఆగు, నా మాటల్లో నిజం కూడా రుజువు చేస్తాను. ఈ ఊళ్ళో జులాయి వెధవగా పేరుపడ్డవాడిది ఒకడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి. ఎవడో ఎందుకు, మావాడే ఉన్నాడు. అయితే వాడు మన వెంటనే అఘోరించాడు కనుక ఇంకోడి పేరు చెబుతాను. వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య. ముగ్గురూ కలిసి తాము ముందు చూసిన రామయ్య వగేరాల వద్దకు వెళ్ళి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు. వాడు ఒట్టి వెధవండి, వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య ఇతరులు ఏకగ్రీవంగా. అప్పుడు ముగ్గురూ కలిసి చంద్రయ్య దగ్గరకు వెళ్ళారు. చిరంజీవి చంద్రయ్యతో, ఊరంతా దుర్మార్గుడు అంటున్నారు నిన్ను, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. తెలుసు, ఏ వెధవ ఏమనుకుంటే మాత్రం నాకు లెక్కేమిటి అన్నాడు చంద్రయ్య. ముగ్గురూ అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు. చిరంజీవి వాణ్ణి దగ్గరకు పిలిచి, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకుని బ్రతకలేవు, ఇలా అడుక్కు తినకపోతే అన్నయ్య అడిగాడు. ఇష్టమైతే బిచ్చం వేయండి, లేకపోతే మానయ్యండి, అంతేకాని మాటలు మిగలకండి. నేను నా మాన అడుక్కుంటున్నానే కానీ చెడ్డ పనులు చేయటం లేదు అన్నాడు బిచ్చగాడు. వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి, చూశారుగా, బిచ్చగాడు కూడా మాటలు పడడం లేదు. ఊరంతా తనను దుమ్మెత్తిపోసినా చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసుకునే పోగలుగుతున్నాడు. అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు. అందుకే చెడ్డగా ఉండడం కష్టమన్నాను. మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏమున్నది ఈ లోకంలో అన్నాడు చిరంజీవి. చిరంజీవి అన్న మాటలలోని వ్యంగ్యం గోపాలయ్యకు అర్థమైంది. గోవిందకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి. గోవిందయ్య క్రమంగా తన చెడ్డ బుద్ధులు వదిలేశాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.